నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి పిల్లలు. హాయ్ చిల్డ్రన్స్, గుడ్ మార్నింగ్ చిల్డ్రన్. పిల్లలు మీకు చెప్పబోయేది చెట్లు తెలుసా మీకు? చెట్లు ఇంగ్లీష్ లో ఏమంటాము? ట్రీస్ అంటాము. ఏమంటాము? ట్రీస్ అంటాం. అలాగే పిల్లలు వర్షంని ఏమంటాం ఇంగ్లీష్ లో? రైన్. ఏమంటాము? వర్షంని ఏమంటాము? రైన్ అంటాం. అలాగే గాలిని ఏమంటాము? ఎయిర్ అంటాం. ఏమంటాము? కాబట్టి ఇప్పుడు పిల్లలు ఫస్ట్ వర్షం గురించి చెప్తానన్నమాట. వర్షము మనకు ఎక్కడి నుంచి పడుతుంది? మేఘాలు ఉన్నాయి కదా పైన ఆకాశంలో మేఘాలు. వర్షం రాకముందు ఉరుములు మెరుపులు వచ్చి మబ్బుగా అయిపోయి మనం చూసే కొందరికి పైన ఆకాశంలో నుంచి మనకు వర్షము పడుతుంది. మనమందరూ కూడా వర్షం వస్తానే పరిగెత్తి మనము ఇంట్లోకి వచ్చేస్తాం. మనము రోడ్లో ఉంటే కూడా పరిగెత్తి ఇంట్లోకి వచ్చేస్తాము. లేకపోతే ఏడన్నా అంగుడి దగ్గరికి పోయి వర్షం పడుతుందేమో అని అంగుడి దగ్గరికి పోయి నిలబడుకొని ఉంటాం. అప్పుడు వర్షం వచ్చినప్పుడు చలి కూడా ఎక్కువైపోతుంది. చలికాలంలో అయితే, ఎండాకాలంలో అయితే ఏం పెద్దగా అనిపించదు. అలాగే వర్షం పైనుంచి మేఘాల్లో నుంచి వర్షం పడుతుంది. ఆ వర్షం అంతా కూడా గుంతలు ఉన్నాయి కదా, ఏమున్నాయి? గుంతల్లోకి నీరు వెళ్తుంది. అలాగే ఆ గుంతల్లోకి చేరి నీరంతా చెరువుల్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయి, నదుల్లో కూడా నీళ్ళు వచ్చేస్తాయి. అలాగే బావిలు ఉంటాయి కదా, మన చేనుల దగ్గర బావిలు, మళ్ళీ దగ్గర మన పొలంలో పెద్ద బావిలు ఉన్నాయి. ఆ బావిల్లోకి కూడా నీళ్ళు వచ్చేస్తాయి, చెరువుల్లోకి నీళ్ళు వచ్చేస్తాయి, నదుల్లోకి నీళ్ళు వస్తాయి. అలాగే సముద్రంలో కూడా నీళ్ళు వస్తాయి. ఫస్ట్ పడిన వర్షము చిన్న గుంతల్లో నిండిపోతుంది. కాలువల్లాగా నీళ్ళంతా డౌన్ పోయి పెద్ద చెరువుల్లోకి నిండిపోతాయి నీళ్ళు, బావిల్లోకి నిండిపోతాయి నీళ్ళు. ఈ నీళ్ళన్నీ చెరువుల్లో ఎక్కువైపోయినా, బావిల్లో ఎక్కువైపోయినా, గుంతల్లో ఎక్కువైపోయినా పిల్లలు ఈ నీళ్ళంతా ఈ నీళ్ళంతా ఎలా పోయి నదులు ఉంటాయి కదా, నదిని రివర్ అంటాం. ఏమంటాము? నదిని రివర్ అంటాం. ఆ రివర్ లేకపోయి ఈ బావిలో ఉండే ఎక్కువైపోయిన నీళ్ళు, చెరువుల్లో ఎక్కువైపోయిన నీళ్ళు, గుంతల్లో ఎక్కువైపోయిన నీళ్ళు అన్నీ డౌన్కి నదులు ఎక్కువ చేరతాయి. నదులన్నీ ఎక్కువైపోతాయి. సముద్రం అంటే తెలుసా మీకు? అమ్మా, సముద్రము చాలా పెద్దది. ఈ నదుల కంటే, చెరువుల కంటే, బావిల కంటే చాలా పెద్దది. చూసారా ఎప్పుడైనా? నది సముద్రం ఏమంటాం తేజు? సీ అంటాం. ఏమంటాము? దాంట్లో పోయి అవన్నీ చేరిపోతాయి అన్నమాట. తర్వాత నీళ్ళలో ఏముంటాయి? చెరువుల్లో కప్పలు ఉంటాయి, పాములు ఉంటాయి, నల్లకాయలు ఉంటాయి. ఆ తర్వాత పిల్లలు ఇంకేముంటాయి చెప్పండి మీరు? ఇంకేముంటాయి? గవ్వలు ఉంటాయి, చిన్న గువ్వలు కూడా నీళ్ళలో ఉంటాయి, ముసలు ఉంటాయి, నీళ్ళలో ముసళ్ళు ఉంటాయి, తెలుసు కదా? చిన్న గువ్వలు ఉంటాయి. తర్వాత వచ్చి చేపలు ఉంటాయి, ఇంకా పెద్ద చేపలు ఉంటాయి. కాబట్టి ఈ యొక్క కప్పలు పక్కలుస్తూ ఉంటాయి, నల్లకాయలు ఉంటాయి, పీతలు ఉంటాయి, సముద్రంలో రొయ్యలు ఉంటాయి. అర్థమైందా? పీతలు, రొయ్యలు పెద్దవి. తిమింగలాలు ఉంటాయి. అది మనుషులు తెస్తుంటుంది తిమింగలము. బోట్లు, పడవలు, స్టీమర్లు సముద్రంలో వెళ్తా ఉంటే ఆ తిమింగలం పైకి ఎగిరి టక్కని పడవను టచ్ చేస్తుంది, స్టీమర్ని టచ్ చేస్తుంది, అర్థమైతే బోట్లను టచ్ చేస్తుంది. కాబట్టి మనకు నీళ్ళల్లో ఇప్పుడు చెరువుల్లో అయితే చేపలు చిన్నవి ఉంటాయి, పాములు, నల్లకాయలు. కానీ సముద్రంలో, నదుల్లో పెద్ద రొయ్యలు, పెద్ద చేపలు, చిన్న చేపలు, సొర చేపలు, రకరకాల చేపలు ఉంటాయి, పెద్ద పాములు ఉంటాయి, పెద్ద తిమింగలాలు ఉంటాయి, ముసళ్ళు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. అలాగే తర్వాత మీకు గాలి గురించి తెలుసా కదా పిల్లలు? గాలి మనం పీల్చుకోకపోతే మనం చనిపోతాం అన్నమాట. అర్థమైంది ఉదయ్ కుమార్? గాలి అనేది ఎక్కడి నుంచి వస్తుంది? చెట్ల ద్వారా వస్తుంది. ఏ ద్వారా వస్తుంది నానా? ఏ ద్వారా వస్తుంది గాలి పిల్లలు? చెప్పమ్మా, చెప్పతే ఎవరి ద్వారా వస్తుంది గాలి? చెట్ల ద్వారా మనకు గాలి వస్తుంది. గాలి మనం పీల్చుకోకపోతే చనిపోతాం. మనం ఆక్సిజన్ పీల్చుకొని కార్బన్ డైఆక్సైడ్ బయట వదిలేస్తాం అన్నమాట. ఈ యొక్క మనకు గాలి రావాలంటే మనం అందరూ కూడా
మన ఇంటి దగ్గర ఇప్పుడు మన ఊళ్ళో చెట్లు ఉన్నాయి చూసారా? మన ఇంటి పక్కల ఏమేమి చెట్లు ఉన్నాయి? కర్పూరం చెట్లు ఉన్నాయి, టెంకాయ చెట్లు ఉన్నాయి, మామిడి చెట్లు ఉన్నాయి, జామ చెట్లు ఉన్నాయి, సపోటా చెట్లు ఉన్నాయి, సంజీవి చెట్లు ఉన్నాయి, నిమ్మ చెట్లు ఉన్నాయి, ఇంకా మామిడి చెట్లు ఉన్నాయి, ఇంకా కర్పూరం చెట్లు ఉన్నాయి, నేరేడు చెట్లు ఉన్నాయి, కానక చెట్లు ఉన్నాయి, ఉండు రకరకాల చెట్లు ఉన్నాయి. ఆ చెట్లు బాగా పచ్చగా ఉంటే వాటి ద్వారా మనకు గాలి వస్తుంది. అనుకున్నప్పుడు గాలి పీల్చుకోవాలి కదా మనము. ఇప్పుడు చూడండి, ఒకసారి ముక్కు మూసి పెట్టుకుంటే మనకు గాలి వస్తుందా? రాదు కదా. కాబట్టి మనం అందరూ కూడా ఇంటి దగ్గర ఉదయ్ కుమార్ చెట్లు నాటుకోవాలా వద్దా? నాటుతున్నారా? చెట్లు నాటుతున్నారు ఇంటి దగ్గర. మీరందరూ కూడా ఇంటి దగ్గర చెట్లు ప్రతి ఇంటి దగ్గర మీరు నాటారు. మీ అమ్మకి మీ నాన్నకి చెప్పి మనం చెట్లు నాటుకుంటే అవి పెద్దవి. మీరు చిన్న మొలకలు తెచ్చి నీళ్ళు పోసి రోజు మాసం నీళ్ళు పోసినారనుకో ఆ పెద్దవైతాయి. పిల్లలు పెద్దవైతే ఆ చెట్ల వల్ల మనకు గాలి వస్తుంది, స్వచ్ఛమైన గాలి. అలాగే చెట్ల వల్ల ఉపయోగాలు ఏమి? చెట్లు నాటడం వల్ల గాలి వస్తుంది కదా లోహిత. అలాగే చూడండి వంకాయ చెట్లు నాటితే మనకు వంకాయలు వస్తాయి, బీర చెట్లు నాటితే బీరకాయలు వస్తాయి, తర్వాత సొరకాయ చెట్లు నాటినామనుకో సొరకాయలు వస్తాయి, గుమ్మడి చెట్లు నాటినామనుకో పెద్ద గుమ్మడికాయలు వస్తాయి, అలాగే మునగ చెట్లు నాటినామనుకో పెద్ద మునక్కాయలు వస్తాయి, బీన్స్ కాయలు, చిక్కుడుకాయలు, క్యారెట్లు, బీరెట్లు, పచ్చిమిరకాయలు, ఇంకా బెండకాయలు, ఇన్ని రకాల కాయగూరలు, తమ్మకాయలు, పొట్లకాయలు, ఇవన్నీ కూడా ఆ కూరగాయల చెట్లు నాటితే మనకు కూరగాయలు వస్తాయి రావా? వస్తాయి కదా బంగారు. అవి మనం సాంబార్ చేసుకొని తింటామా లేదా?